రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అయినటువంటి అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి ఆ యొక్క మహిళని ట్రాప్ చేశారని ఆ యొక్క వీడియో వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రచారానికి సంబంధించి అసలు విషయాలు ఏంటి, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు ఆ జనసేన ఎమ్మెల్యే మీద తీవ్ర ఆరోపణలు చేస్తుంది వైఎస్ఆర్. ఆ వీడియో కూడా ఏదో రిలీజ్ చేసి ఆ మహిళకి న్యాయం చేయండి అని చెప్పేసి ఈ విధంగా అని చెప్పేసి వార్తలు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? ఆ వీడియోలు చూశాను, ఆ తర్వాత ఆవిడ వీడియోలు ఏమేమి వచ్చాయి అవి చూసాము. ఆ తర్వాత ఆయన పాపం ఈశ్వర్ గగ్గోలు పెడుతున్నాడు. అందరు కామెంట్లు ఏంటంటే ఏమైంది ఈశ్వర్కి, ఎవరు అన్యాయం చేశారు ఈశ్వర్ని అన్యాయం చేసిన వ్యక్తులు ఎవరో బయటకు రావాలని అడుగుతున్నారు. ఈశ్వర్ ఎవరండి? సాక్షి ఛానల్లో మధ్యలో సాక్షి ఎందుకు వచ్చారండి? అసలు ఈ వీడియోలు తెచ్చిందే సాక్షి కదా, ఈ లేడీని పరిచయం చేసిందే సాక్షి కదా. ఎవరికైనా అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? పోలీస్ స్టేషన్ కి, కోర్టుకి. కానీ విచిత్రంగా ఈవిడ సాక్షి మీడియాకి వెళ్ళింది. ఇదే ఓ పెద్ద విచిత్రం. ఎవరికైనా అన్యాయం జరిగితే కోర్టుకి, పోలీస్ స్టేషన్ కి వెళతారు. కానీ ఈవిడకి ఏదో అన్యాయం జరిగిపోయిందని మరి సాక్షి ఛానల్కి వస్తే అందరూ ఒక పిచ్చ క్లారిటీ వచ్చేసింది జనాలకి. ఏంటంటే డీప్ ఫేక్ వీడియో అని. అంటే సాక్షికి ఎందుకు ఇచ్చినట్టు చాలా మీడియా ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే అసలు సోషల్ మీడియానే ఉంది. ఆవిడే ఫోన్ లో ఏదో ఒక వీడియో రిలీజ్ చేసి బయటకు వచ్చారు. మరి ఇప్పుడు ఆవిడ వాళ్ళ బాబుకి ప్రాణహాని అంటుంది, ఆవిడకి ప్రాణహాని అంటుంది. అందరూ ఏమని అడుగుతున్నారంటే ఎవరి వల్ల? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల, వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల అని అడుగుతున్నారు. ఎందుకంటే అదే ఛానల్లో ఆవిడ వచ్చి మాట్లాడుతూ అదే ఛానల్లో ఆవిడ ఎవరి వల్ల ఇబ్బంది పడ్డాను, ఎవరి వల్ల నేను ఈ విధంగా అయిపోయానని చెప్తుంది. అయితే ప్రజలందరికీ వస్తున్న ఒక క్వశ్చన్స్ ఏంటంటే ఈవిడకి చెప్పాల్సిన ఆన్సర్స్ ఆవిడ ప్రజలకు చెప్పాలి. ఆ డౌట్స్ కి ఆ క్లారిటీ ఇవ్వాలి. ఏంటంటే డే 1 లోనే నువ్వు ఎందుకు కంప్లైంట్ చేయలేదు, డే 1 లోనే ఎందుకు నువ్వు బయటికి రాలేదు, డే 1 లోనే ఇవన్నీ కూడా ఇక్కడ దాకా రావటానికి ఎందుకు నువ్వు మరి ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి నీ పాత్ర ఏంటి? ఒక మహిళగా నువ్వు ఈ రోజున నాకు అన్యాయం జరిగింది, ఒక మహిళని అన్యాయం చేశారు, లేకపోతే నాకు ఆశ పెట్టి మోసం చేశారనో, లేకపోతే ఇంకోటి చాలా విషయాలు చెప్తున్నారు. ఆవిడే చెప్తుంది గంట సేపు ఫోన్ మాట్లాడాను. ఎందుకు మాట్లాడావు? ఏ ఆశతో మాట్లాడావు? నువ్వు ఉండిద్ది కదా కారణం, అది కూడా చెప్తే బాగుండేది. ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నావు అని చెప్తుంది. ఎందుకు ఇచ్చావు నీ ఫోన్ నెంబరు? ఆయన నెంబర్ ఇచ్చాడనుకో, సారీ అండి నేను మాట్లాడలేను, లేకపోతే సారీ అండి అని చెప్పొచ్చు, లేకపోతే తీసుకొని సైలెంట్గా ఊరుకుండొచ్చు. లేకపోతే నీ ఫోన్ నెంబర్ ఎందుకు ఇచ్చావు తిరిగి? ఆయన వీడియో కాల్ చేశాడే అనుకుందాం, చేస్తే నువ్వెందుకు మాట్లాడావు, అసలు ఆన్సర్ ఎందుకు చేసావు? ఇవన్నీ ప్రజలు అడుగుతున్నారు, సమాధానం చెప్పాలి. మీరు అంటున్నట్లుగానే ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి కదా, అన్ని మీడియా ఛానల్స్ కలిపి ఒక చోట పెట్టొచ్చు కదా, డైరెక్ట్ గా సాక్షి ఛానల్కే ఎందుకు వెళ్ళింది? ఈ విధంగా ఒక ఏదైతే హనీ ట్రాప్ అనేది జరిగింది, ఆవిడకి గత చరిత్ర చాలా ఉంది. ఆ గత చరిత్ర గురించి చెప్పుకోవాలంటే మరి కోకొలలుగా వీడియోలు ఈ రోజున బయటకు వస్తున్నాయి. వాటన్నిటికీ ఆవిడేం సమాధానం చెప్పిద్ది? తనకే అన్యాయం జరిగిపోయినట్టు అల్లాడిపోయిన ఈశ్వర్కి ఏం సమాధానం చెప్తాడు ఈ రోజున? వీటన్నిటికీ ఈశ్వర్ కూడా సమాధానం చెప్పాలి కదా. పాపం ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు రాత్రి. ఈశ్వర్ గారు ఏమంటున్నారండి మొత్తానికి? ఆయన ఏమంటాడండి, ఆవిడకి అన్యాయం జరిగింది, మేము అండగా నిలబడతాం అంటున్నారు. ఈ రోజున అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరం అండగా నిలబడతాం. ఎవరమైనా ఒక మహిళకి ఎవరికైనా సొసైటీలో ఇబ్బంది జరిగిందంటే అందరం సపోర్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరం నీకు ఏ విధంగా జరిగింది ఆ ఎంక్వైరీ పెట్టించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి ఈ రోజున సాక్షి ఛానల్ వాళ్ళే ఉన్నారండి మీ దగ్గరకే వచ్చింది. వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలా, కేసు నమోదు చేయించాలా, ఈవిడకి అన్యాయం ఏ విధంగా జరిగింది అక్కడ ఎంక్వైరీ పెట్టించాలా, ఎవరి ద్వారా ఎవరికి ఇబ్బంది జరిగింది, ఇద్దరు ప్రమేయం ఉందా, ఒకరి ప్రమేయం ఉందా, లేకపోతే దీంట్లో సాక్షి ఛానల్ ప్రమేయం ఎంత, ఆ మీడియా వాళ్ళు, ఆ సోషల్ మీడియా వాళ్ళు, లేకపోతే వాళ్ళ పేపరు, ఇట్లా బోర్డంతా ఎన్ని రకాలు. ఈ రోజున ప్రజలు అడిగే క్వశ్చన్స్కి వీళ్ళ దగ్గర ఒక్క ఆన్సర్ ఉండదు. ఈ రోజున వీళ్ళు కేవలం కూటమిని బ్రేక్ చేయాలి, జనసేన మీద టీడీపీ మీద లేనిపోని నిందలు వేయాలి అనే ఉద్దేశం ఒకవైపు ఉంటే, పర్సనల్ విషయాల్ని రాజకీయాల్లో తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతోనే ఇట్లాంటి ఒక సెన్సిటివ్ విషయాల్ని బయటికి తీసుకొచ్చి నీచమైన పదజాలాలతోటి నీచమైన పోస్టులు పెడుతూ దిగజారిపోయిన రాజకీయాలు చేయడానికి వీళ్ళు పూనుకుంటున్నారు అనేది మాత్రం వాస్తవం. సో మొత్తానికి ఆ వీడియో డీప్ ఫేక్ ఇదంతా కూడా హనీ ట్రాప్ అంటారా? ఖచ్చితంగా హనీ ట్రాప్. ఆ వివరంగా అమ్మాయి మాట్లాడుతుంటేనే అర్థమైపోతుంది. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తితో మాట్లాడటానికి మనం ఇబ్బంది పడతాం, కొత్తగా పరిచయం అయినా కొత్త వ్యక్తులైనా. ఎంతవరకు మాట్లాడతాం? బాగున్నారండి, చాలా రోజులైంది కనిపించని మాట్లాడతాం, కనిపిస్తుంది. ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి? 25 కోట్లు నువ్వు ఎందుకు ఆశించావు? అయ్యో చెట్టుకున్న కాయల తెంపివ్వటానికి నీకు అక్షరాల కోట్లు. ఈ రోజున ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ప్రజల సమస్యలు, అక్కడున్న పార్టీకి సంబంధించిన విషయాలు, వాళ్ళ ఏదైతే వాళ్ళ ఆఫీస్ కానివ్వండి, వాళ్ళ వ్యవహారాలు కానివ్వండి, వాళ్ళ బిజీ లైఫ్ వాళ్ళకు ఉంటది. మరి ఆ బిజీ లైఫ్ లోంచి ఈవిడకి టైం కేటాయించే సమయం, ఆ టైం ఏంటి? ఎందుకు ఆ విధంగా చేయవలసి వచ్చింది? ఎవరు ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది? ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి.
అది పోలీస్ స్టేషన్లో కేసు నమోదవ్వాలి. ఇంకొక వైపు చూసాం ఇప్పుడు జనసేన కూడా అతని మీద ఎంక్వైరీ పెట్టమని 3 నియామకం చేసింది నివేదిక. మరి ఇప్పుడు దానికి సంబంధించి ఏం బయటకు వస్తుంది, ఏ విధంగా నిజాలు అన్నీ వస్తాయి. ఈ లోపుగానే వీళ్ళు సాక్షి ఛానల్ వాళ్ళు ఏ విధంగా దాన్ని చిలవల పలవలు చేసి ఇష్టానుసారంగా రెచ్చిపోయి 3 మహిళలు కూర్చొని డిబేట్ చేసేసి మరి దాంట్లో పవన్ కళ్యాణ్ గారి లైఫ్ ను కూడా ఇన్వాల్వ్ చేసి ఇట్లా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మీరు రాజకీయాన్ని ఏ విధంగా చేయాలనే విషయాన్ని మర్చిపోయి ఆ బార్డర్ క్రాస్ చేసిన తర్వాత ఎలా ఉంటాయి ఆ పదాలు కానివ్వండి, వీళ్ళు చేసే పనులు కానివ్వండి, ఎంతవరకు సమంజసం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ఒక రాజకీయ నాయకులుగా మనమేంటి, మనం ఎంత హుందాగా ఉండాలి, మన రాజకీయ జీవితం ఏంటి, మనం 10 మందికి మెసేజ్ ఇచ్చే విధంగా ప్రజా ప్రతినిధులుగా ఉన్నప్పుడు మహిళల పట్ల గౌరవంతో ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి. రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంది. అట్లాంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు ఇట్లాంటి హనీ ట్రాప్లకు గురవటం ఏంటండి? ఇలాంటివన్నీ కూడా అంటే మంచి చెడు రెండూ ఉంటాయి సొసైటీలో. కాబట్టి మంచిని మాత్రమే మనం తీసుకోవాలి, చెడుని పక్కన పెట్టాలి అనేది తెలుసుకొని ముందుకు వెళితే బాగుండిద్ది అనేది ఈ రోజున అందరం తెలుసుకోవాలి. అదేవిధంగా ఇట్లాంటి హనీ ట్రాప్లకు గురవటం, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఈ విధంగా ట్రాప్కు గురయ్యాడు అనేది కూడా ప్రతి ఒక్కరికి బాధాకరమైన విషయంగా అనిపిస్తుంది. అంతే కదా, ఒక మహిళ మిమ్మల్ని ఇబ్బంది గురి చేసింది అనేది ఇక్కడ ఏమంటుంది, ఆయనే నన్ను ఇబ్బంది గురి చేశాడు, ఆయనే నన్ను మోసం చేశాడు, ఆయన వల్లే నేను అబార్షన్ చేయించుకున్నాను ఇవిడ చెప్తూ ఉంటే మరి ఈ సాక్షి ఛానల్లో విపరీతంగా కేకలేసేసి అరిచి గోల పెట్టేసి ఇచ్చేస్తుంటే మరి ఈ రోజున వ్యవస్థ ఎటువైపు నడుస్తుంది? ఏ విధంగా ఇట్లాంటి వ్యక్తుల బారి నుంచి మీరు మరి రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాల్సిన ప్రజాప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు మరి ఇలాంటి చీప్ ట్రిక్స్ కి వీళ్ళు లోనయ్యారంటే చాలా ఇబ్బందికరమైన విషయం. దాన్ని కూడా గమనించుకొని చాలా హుందాగా ప్రవర్తించాలని, ఇట్లాంటి రాజకీయ ఉచ్చుల్లో పడకూడదని నిజంగా రొచ్చు పరిస్థితి అనమాట ఇది. వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిసారి మనం చూస్తున్నాం వాళ్ళు ఎలాంటి నీచమైన రాజకీయాలు తీస్తున్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు. బోరుగడ్డ అనిల్ నిలువెత్తి నిదర్శనం. మనం గమనిస్తే ఏ విధంగా మాట్లాడాడు, ఎంత ఘోరంగా ప్రవర్తించాడో ఆ తప్పును తెలుసుకొని ఈ రోజున ఒక ఇంటర్వ్యూలో ఏ విధంగా మాట్లాడాడో కూడా మనం వింటున్నాం. మరి ఇలాంటి చరిత్ర ఉన్నప్పుడు అట్లాంటి వ్యక్తులు దేనికైనా దారి తీస్తారని ఒక నిడిగుంట అరుణాన్ని చూసాము, ఒక కామాక్షిని చూసాము, అరవ కామాక్షిని. వీళ్ళందరూ కూడా కొంతమంది లేడీస్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తులే ఉన్నారండి, గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, లేకపోతే ఇంకొక వాళ్ళ ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యేగా చేసిన సుధాకర్ బాబు, వీళ్ళందరూ మరి వాళ్ళు ఏ విధంగా చేశారు అనేది కూడా చూసాం. మరి ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ప్రజాప్రతినిధుల వ్యవస్థ ఎటువైపు పోతుంది? ఇంత ఘోరంగా ఇప్పుడు ఆ అమ్మాయి ఏదైతే ఆ స్క్రీన్ రికార్డింగ్ పెట్టిందో దాంట్లో ఎక్కడ డేట్లు అవేమి కరెక్ట్గా లేవు అని చెప్పి అందరూ అంటున్నారు. ఎక్కడ ఏదీ లేదు. మరి అలాంటివి లేనప్పుడు దాన్ని నిజమేనని ఎలా నమ్మాలి? మీరు అసలు మాట్లాడటానికి ఎందుకు అంత అవకాశం ఇచ్చారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజున ఏది ఏమైనా సరే తప్పు ఎటువైపు ఉన్నదనేది అది కొద్ది రోజులు, వారం రోజుల్లో ఏదైతే వీళ్ళు నివేదిక ఏర్పాటు చేశారో వాళ్ళ ద్వారా బయటకు వస్తుంది. ఖచ్చితంగా ఇంకొకసారి ఇలాంటి హనీ ట్రాప్స్ కి లోనవ్వకూడదని ప్రజాప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని అయితే కోరుకుంటున్నాం. థాంక్యూ మేడం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.